విశాఖలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. తన భార్య రోజు పేకాట ఆడుతుందని చెప్పి ఒక భర్త ఫిర్యాదు చేశాడు పోలీసులకి. లలిత నగర్లోని 4th టౌన్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత అక్కడ పేకాట ఆడుతూ 6 మహిళలు దొరికారు. దాంట్లో అలాగే 22,000 నగదు కూడా స్వాధీనం చేసుకొని దాని తర్వాత వాళ్ళ 6 మీద కేసు నమోదు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది ఒక వింత సంఘటననే మనం చెప్పుకోవాలి. ఒక రకంగా చూస్తే భర్త వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా భార్య రోజు పేకాట ఆడుతుంది, ఇంట్లో ఉండట్లేదు, ఇంటికి రావట్లేదు, నేను కష్టపడి సంపాదించిన డబ్బులని ఖర్చు చేస్తుందని చెప్పేసి ఆయన పోలీస్ స్టేషన్కి ఆయన వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ చేయడం అనేది కొంచెం వింతగా అనిపిస్తుంది. కానీ చూడండి, 6 మహిళలు రోజు పేకాట ఆడుతున్నారు కూర్చొని. కొన్ని వేలు 22,000 నగదు స్వాధీనమైంది. కానీ ఇప్పటిదాకా చాలా డబ్బులు ఖర్చు చేశారు, చాలా డబ్బుల్ని పెట్టినట్టు మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ గారు చెప్పండి, అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ తతంగం అంతా? ఆయన ఇంతకుముందు కూడా ఎప్పుడైనా ఆ భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం ఏమైనా చేశాడా? వింత ఘటన నిజంగా పేకాట విషయంలో పేకాట రాయుళ్ళు అంటాం, కానీ ఇప్పుడు పేకాట రాణులుగా తయారయ్యింది విశాఖలో వింత ఘటన. అయితే ఈ 6 మహిళలను అయితే పేకాడుతుండగా నిన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 4th టౌన్ పోలీస్ లిమిట్స్ లో లలిత నగర్ లో అయితే ఇది సంఘటన అయితే జరిగింది. మొత్తం పక్క ప్రణాళికతో టాస్క్ ఫోర్స్ పోలీసులు 4th టౌన్ పోలీసులు కలిసి ఈ పేకాట శిబిరం అయితే ఎక్కడైతే ఆడుతున్నారో ఈ మహిళల్ని, అందులో 6 మహిళలను అయితే పట్టుకోవడం అయితే జరిగింది. ఆ సంఘటన ఈ సంఘటనలో అయితే 22,000 నగదు కూడా పట్టుకోవడం అయితే జరిగింది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ 6 మహిళలో ఒక మహిళా భర్త అయితే మటుకి గతగా కొన్ని రోజులుగా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. అయితే నేను పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బాస్ కి నేరుగా అయితే నేను సంప్రదించడం అయితే జరిగింది. ఆ కోణంలో వచ్చారా లేదంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి తెలియాల్సి ఉంది. అయితే ఏదైనా టాస్క్ ఫోర్స్ పోలీసులు 4th టౌన్ పోలీసులు కలిపి ఈ పేకాట్ ఆడుతున్న 6 మహిళలను అయితే అదుపులో తీసుకున్నారు. 6 మహిళలు అక్కడ 22,000 నగదు కూడా వీళ్ళు స్వాధీనం పరుచుకున్నారు. నిజంగా ఏదైనా ఇది వింతగానే అనుకోవాలి. నిజంగా ఇప్పుడు వచ్చి పేకాట్ రాయళ్లు దొరకడం అయితే మనకి ఈ రొటీన్ గా జరుగుతుంటుంది. కాదు, ఈ పేకాట్ రాణులు దొరికారు అని చెప్పి విశాఖలో అయితే పెద్ద చర్చ అయితే జరుగుతుంది. కళ్యాణ్, ఏదేమైనా శివరామకృష్ణ గారు, యాక్చువల్లీ భార్యకు నచ్చ చెప్పే ప్రయత్నం ఆయన చేయలేదా? డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం ఏంది? కళ్యాణ్, అయితే ఈ ఆల్రెడీ భార్యకి నచ్చ చెప్పడం వద్దని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ విషయంలో అయితే భర్త మాటని పడదవ బట్టి ఆవిడ యథావిధిగా తమ స్నేహితులతో అయితే ఈ పేకాట ఆడడం అయితే అయింది. అయితే చెప్పి నచ్చ చెప్పి వినకపోవడంతో అయితే ఈయన 4th టౌన్ లిమిట్స్ లలిత నగర్ కాబట్టి 4th టౌన్ పోలీసులకి అయితే సమాచారం అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో అయితే 4th టౌన్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అందుకే నేను పోలీస్ బాస్ ఎవరైతే సిపి గారు అయితే ఉన్నారో సిపి గారిని అయితే కలిసి నేను కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ఆ కోణంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం అంతా ఎక్కడైతే ఈ పేకాడుతున్నారో వాళ్ళు రైట్స్ అయితే చేసి ఈ రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం అయితే జరిగింది. కళ్యాణ్, రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే ఆంధ్రాలో ఈ మధ్యకాలంలో డ్రోన్స్ని ఎగరేస్తున్నారు. పేకాట రాయలను కావచ్చు, ఎవరైతే మందు తాగి వేరే ప్లేసెస్లో ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మందు తాగి దొరకడం ఇలాంటివన్నీ మనం గమనించవచ్చు. కానీ వింత సంఘటన ఇప్పుడు విశాఖలో చోటు చేసుకుంది. తన భార్య పేకాట రోజు ఆడుతుందని చెప్పి ఒక భర్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుని వాళ్ళు తీసుకోకపోతే డైరెక్ట్ కమిషనర్ ఆఫీస్ దాకా వెళ్ళి వాళ్ళకి మళ్ళీ ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. లలితానగర్లోని 4th పోలీస్ స్టేషన్ ఏదైతే టాస్క్ ఫోర్స్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ పోలీసులు వెళ్ళి దాడి చేశారు. లలితానగర్లో దాడి చేసిన తర్వాత అక్కడ పేకాట ఆడుతూ 6 మహిళలు వాళ్ళకి పట్టుబడిన తర్వాత అక్కడ చూస్తే ఏంటంటే 22,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళపై కేసు కూడా నమోదైంది. కానీ వింత సంఘటన ఏంటంటే, భార్యలు మామూలుగా అయితే భర్తల మీద కేసులు పెడతారు, లేకపోతే కంప్లైంట్స్ ఇస్తారు. ఏంటి, పేకాట ఆడుతున్నాడు మా ఆయన, మందు తాగుతున్నాడు మా ఆయన, మా మాట వినట్లేదు, మమ్మల్ని కొడుతున్నాడు, హరాస్ చేస్తున్నాడు అని చెప్పి. కానీ ఇక్కడ ఒక వింత సంఘటన చెప్పుకోవాలి. ఇక్కడ భార్య మీద భర్త వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోకపోతే ఆయన కమిషనర్ ఆఫీస్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. అంటే మరి ఆయన అతని మాట వినట్లేదా, లేకపోతే అతను కష్టపడి సంపాదించిన డబ్బంతా వృధా చేస్తుందా, లేకపోతే ఆయన డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొస్తుందా, ఏంటి సిచ్యువేషన్ ఆయనకు అర్థం కాలేదేమో. మరి దీన్ని ఆపాలనుకున్నాడు, దీనికి అడ్డు పెట్టాలనుకున్నాడు, ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేసినా కూడా ఆమె వినకపోతే పోలీసులను ఆశ్రయించినట్టు మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్లో చూద్దాం. చూడండి, ఆ సదరు మహిళలు 6 4th టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళని తీసుకెళ్లారు. మరి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారో ఏంటో మరి తెలియదు. కానీ ఆ మహిళలు స్టేషన్ నుంచి బయటకు వచ్చి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అందరూ చూస్తే చాలా ట్రెడిషనల్గానే కనిపిస్తున్నారు. కానీ మరి పేకాట మీద మరి అలవాటు పడ్డారా ఏంటి? వ్యసనాలకు అలవాటు పడేది యూజువల్గా అయితే మామూలుగా మగవాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. కానీ
ఇది ఒక వింత సంఘటన అని మనం చెప్పుకోవాలి. సో ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ విశాఖలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భార్య పేకాట ఆడుతూ భర్తని పట్టించుకోకపోవడం, అలాగే పిల్లల్ని కూడా పట్టించుకోలేదేమో. మేబీ దాన్ని తట్టుకోలేక భర్త పోలీసులకి చాలాసార్లు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోకపోతే పై అధికారులకు చెప్పడానికి ఆయన కమిషనర్ ఆఫీస్ దానికి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఈ సంఘటన ఇప్పుడు అలా వెలుగులోకి రావడం జరిగింది.